రాత్రికాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మమ్ములను అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న దేవా, మీకు వందనాలు నాయనా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యుడు అస్తమించు ఈ సమయం వరకు అయా మమ్మల్ని కాపాడినందుకు, మమ్మల్ని భద్రపరిచినందుకు, మా ప్రతి అవసరతను తీర్చినందుకు, మా ప్రతి పనిలో మీ సహాయము దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, ఈ రోజున ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేశారు ప్రభువా. అయ్యా, ఏ అపాయం కాని, ఏ ప్రమాదము కాని మమ్మల్ని ముట్టకుండా కాపాడారు తండ్రి. ఈ రాత్రి కాలంలో మరొక మారు మేమందరము కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే ధన్యత మా అందరికీ దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును అని కీర్తనల గ్రంథము 89వ కీర్తన 21వ వచనం ద్వారా నాయన మీరు సెలవిస్తున్న రీతిగా, అవును ప్రభువా, మీ యొక్క చేయి నిరంతరము ఎడతెగక మాకు తోడై ఉంటుంది తండ్రి. అయా, ఈ లోకం వదిలేసినట్లుగా, ఈ లోకం విడిచిపెట్టినట్లుగా మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు అని అయా ఈ రాత్రి కాలంలో సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఎంతో మంది బిడ్డలు తండ్రి అయా విడవబడిన స్థితిలో ఉన్నారు. అయా భర్త వదిలేసిన స్థితిలో, భార్య వదిలేసిన స్థితిలో, తల్లిదండ్రులు వదిలేసిన స్థితిలో, బిడ్డలు వదిలేసిన స్థితిలో ఉంటున్నారు. అయినప్పటికీ నాయన, బిడ్డలకు మీ యొక్క హస్తము ఎడతెగక తోడైందని గుర్తు చేసుకొని ధైర్యముగా ఈ రాత్రి అందువారు జీవించుటకు కృప చూపించండి. అయ్యా, ఎంతమంది అయితే బిడ్డలు ఈ రాత్రి కాల ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, పేరు పేరున అడుగుతున్నాం. అయినా బిడ్డలు తండ్రి ఏ సమస్యతో, ఏ బాధతో, ఎటువంటి ఇబ్బందులతో తండ్రి మీ పాద సన్నిధికి వచ్చినా తండ్రి, అయా వాటన్నిటి నుంచి కూడా ప్రతి బిడ్డను విడిపించండి. ప్రతి బిడ్డకు తోడై ఉండండి, సహాయము దయచేయండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు నాయన అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు తండ్రి. అయా, ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. అయా, ఐసీయూలలో, హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. సంపూర్ణమైన విడుదలను వారికి దయచేయండి. అయా, మంచి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవ్వడానికి సహాయము దయచేయండి తండ్రి. నాయనా, చెప్పుకోలేని వ్యాధులు, రోగములు భయంకరమైనవి నాయన, ప్రాణాంతకరమైనవి కలిగి ఉంటున్నారు నాయన. వాటిల్లో నుంచి కూడా ప్రతి బిడ్డకు స్వస్థత దయచేయండి తండ్రి. అంధకార దురాత్మ క్రియలను కూడా యేసు నామమున లయపరచండి. అదే విధముగా డిప్రెషన్లో నుంచి ప్రతి బిడ్డను లేవనెత్తండి. అయా, గర్భఫలము లేని వారిని బట్టి అడుగుతున్నాం, భార్యాభర్తలను దర్శించండి. వారి లోపాలు సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప చూపించండి తండ్రి. అదే విధంగా నాయన, ఆర్థికంగా కష్టాల్లో ఎంతో మంది ఉన్నారు నాయన. అయా, అప్పులు కలిగి ఉన్నారు ప్రభువా. చేస్తున్న ఉద్యోగంలో, చేస్తున్న వ్యాపారంలో ఎదుగుదల లేక తండ్రి కృంగిపోతున్నారు. వారిని దర్శించండి ప్రభువా. వారు అభివృద్ధి చెందులాగున ఆశీర్వదించండి నాయన. బిడ్డలు ప్రతి విషయంలో సమృద్ధి కలిగి ఉండుటకు కృప చూపించండి. అదేవిధంగా తండ్రి అయా, కుటుంబంలో అసమాధానకరమైన పరిస్థితులు, అపవాది గలిబిలి ఆయన బిడ్డలను వేధిస్తూ ఉండంగా ఆ కుటుంబాలను మీరే దర్శించండి నాయన. సమాధానంతో నింపండి. అయా, భార్య భర్తల మధ్య ఉన్న ఆ యొక్క విభేదాలు, అనుమానాల నుంచి విడుదల దయచేయండి. తల్లిదండ్రులకు లోబడకుండా ఎంతో మంది బిడ్డలు జీవిస్తున్నారు నాయన. వారికి లోబడే హృదయాన్ని దయచేయండి తండ్రి. నాయన, రక్త సంబంధికుల మధ్య కూడా ఆస్తిపరమైన విభేదాలు కలిగి ఉంటున్నారు. అవేవి లేకుండా సహాయము దయచేయండి తండ్రి. నాయన, చెడు వ్యసనములు, చెడు స్నేహములు, మారు మనసు లేని హృదయాలన్నిటిని బట్టి అడుగుతున్నాం. వారందరికీ ఈ రాత్రిన మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. వివిధ దేశాలు వెళ్తున్నారు, వారందరిని దీవించండి.
వారి ప్రయాణాలను, వారి వీసా ప్రయత్నాలను, వారి పాస్పోర్ట్స్ విషయంలోను, కావలసిన డాక్యుమెంట్స్, ఇమిగ్రేషన్స్ విషయంలోను కృప చూపించండి. విదేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి మీ రక్షణను అనుగ్రహించండి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి అయ్యా. వివాహముల విషయంలో కూడా మీ చిత్తాన్ని వారికి తెలియపరచండి తండ్రి. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభువా. నాయనా, ఎవరైతే లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాటన్నిటినీ బిడ్డలకు దయచేయండి. నైట్ డ్యూటీలో, నైట్ ట్రావెలింగ్లో ఉన్నారు నాయన, వారందరికీ క్షేమాన్ని దయచేయండి ప్రభువా. గర్భంతో ఉన్న వారందరికీ కూడా క్షేమాన్ని, రక్షణను దయచేయమని మా భారతదేశమును, ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను, అధికారులను మీరే దీవించి రాత్రంతను భద్రపరచుమని మేమందరము కూడా ఈ యొక్క రాత్రి సమయంలో సేద తీరబోతున్నాం. మాకు మంచి నిద్ర దయచేయండి అయా. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు, నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏవి ఏ బిడ్డ దరికి చేరకుండా, ఎటువంటి ఆలోచన, భయము లేకుండా సుఖముగా సేద తీరే కృపా సహాయము దయచేయమని అయ్యా. మరలా ఉదయాన్నే మీ ముఖ దర్శనం చేసుకొని మీ పాద సన్నిధిన సజీవులుగా మీ నామాన్ని స్తుతించగలిగే కృప చూపించమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.